ఈ పిల్లమ్మ సబ్బులు కణికలు తినేసింది. సిగ్గులేదు అసలు అని ఎంకే అభివృద్ధి కుళ్ళు వెళ్తుంది. కంచేపై తలకాయ మెరిపోతుంది. మరి సాఫ్ట్వేర్ ఎలా అయ్యేవి సంకనగడానికి ఇంకేడో మళ్ళీ పెడుతుంది. మరి ఎలా నేర్చుకుంది? కొబ్బరి చెట్టు ఎక్కువ మొగలో కూర్చుంది. ఓ వచ్చాగా పెట్టి కొట్టింది. నువ్వు కొంకొనకుండా ఈ పిల్లమ్మ సబ్బులు కణికలు తినేసింది. బాత్రూంలో సబ్బులు తినేసింది. ఎంత సేదు సబ్బు పెట్టినా తినేసింది. కారం రాసి అక్కడ పెట్టేసేవాళ్ళు అయినా తినేసింది. ఒకసారి చిడుము పట్టుకుని కాళ్ళు ఏళ్ళు మొత్తం చిడుము అనమాట. అప్పుడు ఏ డాక్టర్ చూపించినా తగ్గట్లేదు. ఆ చిడుని తగ్గకపోతే అప్పుడు కొబ్బరి పీస్ ఎట్టు తోమన్నాడు డాక్టరు పిండేసి. మచిలీపట్నం చూపించాకే తగ్గి. అన్ని సీద్రాలు ఎక్కువ. సబ్బు మానడానికి ఏం చేశారండి మీరు? సబ్బు కారం రాసేసి అక్కడ ఎట్టిదండి. అయినా సరే కడిగేసుకుని నాకేసింది. అమ్మ ఎలా తినేసింది. ఇది బొత్తిగాని సబ్బులు. తర్వాత చింటూ ఆరి దుష్యంతు అలా తినలేదు. తెలియగాడు ఏదో రోకబట్టలు నోట్లో పెట్టుకున్నాడు తప్ప. కానీ ఇది తెలిసిండి అలాంటి పనులు చేసింది పిల్ల. పడిపోతున్నాం. సిగ్గులేదు అసలు అని. తగ్గుతుంది. ఉప్పు కన్నా వేసుకుని కుర్చీలో కూర్చో. అపురూపానికి అదే అంటారు. అపురూపాన్ని నెట్టి పిల్లోని కంటే అపురూపంతో పిల్లోని కంటే అంట ఆమదం ఎట్టి ముద్దు కడిగిందంట. అపురూపంగా ఉన్నాడు కదా అని. ఆమదం మరి జిడ్డు వదలాలంటే ఎంత టైం పడుతుందా? తల ప్రాణం తోక్కొస్తుంది. కంట్లో పులుసు పెడితే ఆవిరి పెట్టుకోవాలి. ఉప్పు కన్నా నోట్లు వేసుకోవాలి. కంట్లో పులుసు పడ్డందనుకో కళ్ళు క్లియర్ అవుతాయి కుంకుడికాయ పులుసుకి. అందుకని ఉప్పు కన్నా నోట్లో వేసుకుంటే ఆ రంధ్రాలు అమ్మట ఆ ఉప్పు కంజేపుడికి తగ్గిపోతుంది. ఇలా నోటితో ఆవిరి పెట్టుకోవాలి. మరి ఇదే కుంకుడికాయ పులుసు పెళ్లిలో కూడా పెళ్ళికొడుకు వస్తే గోళ్ళు తీసేప్పుడు నెత్తి మీద కుంకుడికాయ పులుసు వాడతారు. అదే పులుసు మనిషి పరమపదించినప్పుడు కూడా నెత్తి మీద కుంకుడికాయ పులుసు అంటారు. షాంపూ తిండే పెడతామని అనరు. అది అమ్మమ్మ అన్ని ఇడ్డోరం కబుర్లు అనుకోకు. మరి అలవాటు తప్పిపోయింది కదా. ఒకళ్ళు పులుసు వేసి ఒకళ్ళు రుద్దుకుంటాం. మరి ఇప్పుడు నాకు నేనే రుద్దుకుంటాను. మరి పడిపోయింది నీళ్ళు పోసేలోపు. మరి షాంపూలకి మళ్ళీ చూసేసి ఉంటావు. కానీ కష్టంగానే ఉంది. ఇప్పుడు అలిసిపోయి హాయిగా నిద్రట్టేద్దాం. ఇప్పుడు కొడుకుంటుంది. మా చిన్నప్పుడు పండగకి చాలా రుద్దుకోరు అనమాట. ఇంటికాయలు కాయలు కొట్టేసి వేడి లేక మరగబెట్టేసి పోసేవారు. ఈ తాత కంటిలో పడ్డాదా ఆ పక్కన ఎవరైనా కొట్టేసేవాళ్ళు. తాత రాంబాబు నాన్న గోదావరి ఉంది కదా తాతయ్య. ఇంక సీఎప్పుడు దొరుకుడు కాదు. ఇంకా సాలేవుడు నేను కొడుకు తీసుకున్నాడు గట్టికాను. మంట వచ్చేది ఒక 5 మాసం 6 మాసం ఒకసారి అలా పోస్తే అంట ప్రాబ్లం చెట్టు ఉంటుంది కదా అదంతా మొత్తం బయట కొట్టేద్ది అనమాట. అప్పుడు ఇంకా గజ్జలు చేసేవాడు మా తాత. పడిపోయి దొల్లేసేవాడు. ఆడు చూసేసేవాడు. ఏం చేసేవాడు కడుపు చేసుకుని ఇలా గట్టిగా మూసేసుకునేవాడిని. చూసేసేవాడు అనమాట. రేపు పండగ అనగా ఇవాళ సంతోషం అనమాట. అలా ఆయన వాటర్ వచ్చేసి ఉండి చేసేవారు కదా. ఇంకా తరచక తానాలు తీసుకోవడం ఒంటికి చేసుకోవడం అంతే. ఇంకా చెడు వాసన వచ్చి తలకాయలు వాసన వస్తుంది. అప్పుడు మా పండగ రోజు పొద్దున్నే పెద్ద పెద్ద బిందెలు చేసి కాసేసేవాడు నీళ్ళు మరగబెట్టేసి చెవుల్లో గబ్బు నూనె పోసి అప్పుడు తగ్గుతూ ఇంకా రుద్ది ఎంకే అభివృద్ధి కుళ్ళు వెళ్తుంది. వెళ్తాడు. ఆడవాళ్ళు తీసేవారు పండగలకైనా. ఈ తర్వాత ఏమో పూజలు ఏం చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా చేస్తూ ఉండేవారు. మాకు ఇంకా అలా కాదు. ఇంకా శుద్ధి శుభ్రంగానే. పెద్దోళ్ళు కూడా అంతేనా? పెద్దోళ్ళు అంతే. ఇంకా పెద్దోళ్ళు అంతే నోళ్ళంటే అందరికీ ఆయాలి పండగ. శుభ్రంగా తర్వాత శుభ్రంగా తుడిచేసి బొట్టు చేసి వెళ్ళమనేవారు.
ఇంకా అక్కడి నుంచి పెద్ద మా చూడయ్యో తలకాయ అసలు మెచ్చిపోయి అనమాట అందరికీ. ఆ పొడిలో అన్నమంది అందరూ కూడా అలాగే లంకలోనా? అందరూ కూడా అంతే. దాంట్లో మాకు ఎలాగంటే గంట మామూలు పేరు గంటలు గేటు గంటలు అన్నీ నెత్తుకుని మొత్తం కదా కుళ్ళెట్టేసి అన్నీ ఆకు మొక్కలు జారేసుకుంటాం ఈ ఉడుపుకి. ఇంక ఇవన్నీ పడిపోయి అలా పడిపోతే ఏం చేసేవాడు, ఆ మురికి దీనిలోనే తలకాయలు ముంచేసుకుని లేచిపోయేవాడు అంతే. ఇంకా మణిపోతకండి మెరుగుద్ది అనమాట. త్వరగా రాదే కుళ్ళంతా కొట్టి మరగరాదు. కంచేపడి తలకాయ మెరిపోతాడు. ఈ షాంపూలు ఇవి పెడుతూ ఉంటాం కదా, అప్పటికప్పుడు నొరగొచ్చేది కానీ కుళ్ళు పోదాం. సిప్పి నేను ఎడుతుంది. కొడుతున్నారు సిప్పి. నన్ను కొడుతున్నారు సిప్పి బావను. ఏ అబ్బా కొడుతున్నారు సిప్పి. చేసి మంటలు ఉప్పు వేసుకో అన్నారు. ఉప్పు వేసుకున్నప్పటి నుంచి ఇంకా వండుతుంది. ఉప్పు ఇంతగా కంట్లు వేసుకున్నావా ముక్కులు వేసుకున్నావా? కంట్లో ఉప్పు వేసుకుంటారా? మీరే కదా ఉప్పుగానే వేసుకో అన్నారు. నోట్లో వేసుకుంటారు. మరి చెప్పొద్దా భయ్యా? ఉప్పు వేసుకుంటే పెట్టుకుంటే కన్ను పనిపోతుందా? మరి ఏం చెప్తున్నారండి? కన్ను మండుతుందండి. మరి మాస్టర్ హెడ్ మాస్టర్ ఆ మాస్టర్ ఈ మాస్టర్ చెప్పి అలాగే షడార్థాలు చేసుకుని చెప్పేమిటి? మరి సాఫ్ట్వేర్ ఎలా అయ్యేవి సంకనక్కడానికి? మరి ఇందాక నుంచి మీరు ఏం చెప్తుంది? కన్ను మండిపోతుందండి ఆవిడ ఏం చెప్పారండి? ఉప్పు గిన్నె వేసుకోమన్నారు. తర్వాత ఇంకేమన్నారు? తర్వాత ఏమన్నారు? కారం పెట్టుకోమన్నారు. అప్పుడు సరే అవుతుంది. ఇంకా అప్పుడు పట్టామనుకో దానికి అదే వైద్యం. అసలు ఎవరైనా కారం పెట్టుకుంటారా? అలాగే పెడతాను. ఎందుకంటాడేమో నేను ఒంటి గుడ్రోలు కదా, ఒక్క పిల్లలే కానీ అపురూపాన్ని ఆమతం కడిగినట్టు కాదు నాది. నాకు 4 పిల్లలు, నా చెల్లుళ్ళు 5, తమ్ముడుగురు, వీళ్ళు అందరినీ అపురూపంగా చూసేప్పుడు నాకు టైమే సరిపోయింది కాదు. అలాంటి మాట వైద్యాలు చెప్తే సరే ఇవ్వరు అంతే. అపురూపంగా ఉంటే పొద్దున మొదలెడితే సాయంత్రం కారం పెట్టేశారా? అంతే నా పని. పెడితే ఇంకేడరు మళ్ళీ పెడుతుంది. ఏ ఎక్కడ దాకా పెట్టుకోరు అంటున్నావు? నువ్వు సబ్బులు తినేసేదాను ఏం చేసేదాన్ని? కొట్టే మానేదాను కాదు. శుభ్రంగా సబ్బు నిండా కారం రాసి అక్కడ పెట్టేదాన్ని. కానీ చెప్పి నోరు వాసిపోయింది ఏడ్చేదాన్ని. మళ్ళీ కడిగేసుకుని తినేదాన్ని. మరి ఏం చేస్తాం? కొన్ని మాట వైద్యాలు చెయ్యాలి, తప్పదు. కళ్యాణ్ పిన్ని ఏం చేశారు మీరు? కళ్యాణ్ పిన్ని దానికి ఏం పని? కొబ్బరి బొండాలు కొట్టింది. పొట్టనీళ్ళు ఎల్లబడుకుంటుంది. రక్తం మరి దాని బొట్టనీళ్ళు ఉన్నప్పుడు చూసావు నువ్వు? కొబ్బరికాయలు కొట్టినప్పుడు కొబ్బరికాయ బొండాలు కొట్టుకుంది. దానికి ఎందుకంట? ఏలు అయిపోయిందా? ఏలు మొక్క ఊడిపోయింది. తమ్ముడేమో ముంచుకాయలు కొడతానికి వెళ్ళి ఆడే మొక్కండి ఏకలు ఊడిపోవచ్చు. మరి ఇప్పుడు ఏం చేశారు మరి? తగిలితే ఏం చేయలేకపోతే నీ కత్తితోటి పని అండి. నీకు పని ఏంటి? వీళ్ళేమో నూరుకుని చెట్టుకుని చెట్లు కొడతానికి, పొట్టలు కొడతానికి, కర్రలు కొడతానికి, కలిసి కర్రలు కొడతానికి. ఆ కత్తి ఎట్టుకుని ఇది బొండం కొట్టింది. 9 ఏళ్ళ ఉండగా ఏం పని ఆ కత్తితోటి? అప్పుడు మీరేం చేశారండి? కట్టమని 4 పీకింది. అది పీకేప్పుడు మా అత్తగారు వచ్చి గుడ్డ కట్టి ఆ బలంగా అది గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకెళ్ళి. నాకేం చెప్తాం? నా ఏరియా ఊడిపోయింది. నేను పొలాలు కొట్టుకుంటుంటే ఈ మహానుభావుడు ఏమన్నా ఇంట్లోకి పట్టించుకుని పోయారండి. ఈదురోడికి ఎంతసేపు కంగారు వెళ్ళామా వచ్చామా కమ్మల గుడి కాడించి తాటాకు పాకలు కూడా నేను కుట్టుకోవాల్సి వచ్చింది. ఇంట్లో పని చేసి పడతాడు. ఈదిలోకి ఎక్కువ ఇంట్లోకి తక్కువైంది ఈ తాత. అప్పుడు ఆ చేడు దగ్గర నుంచి కమ్మలు తెచ్చుకుని చీరతా ఉంటే కవికి కడుతూ ఉండగా ఏళ్ళు వెళ్ళిపోయింది. ఏదో 10 రూపాయలు వస్తాయని లేసి అల్లుకునేదాన్ని. ఇదిగో ఏళ్ళు చూడు ఎంత తేడా.
ఏలు వెళ్ళిపోయింది, కవిత కడుపుతో ఉన్నాను, ఏలాడుతుంది అనమాట. మీ అమ్మ కూడా మిమ్మల్ని అలా ముట్టేయాల్సింది అసలు. అప్పుడు చెప్తే నేను నన్ను పడుతుంది, మా అమ్మ ఎందుకు కొట్టింది, ఉట్టించి కొట్టింది అప్పట్లో. సంతానం ఎక్కువైతే మజ్జిగ, మంది ఎక్కువైతే మజ్జిగ పలసపడుతుందంట. సంతానం ఎక్కువ చోటు ఎక్కడ చూస్తారు అంత ప్రేమలో, అప్పుడు అలా ఉండేయండి. ఇప్పుడు ఒక్కొక్క పిల్ల అనేక రకాల ప్రేమలో వీడియోలు ఎన్నో పెడుతున్నారు ఇప్పుడు. అప్పుడు అలా ఏ జనం మీద ఏముండదు, వాళ్ళు ఇటు చేసిన బట్టి వీళ్ళు కట్టుకునేవారు, వాళ్ళు ఏమిస్తున్నాను వీళ్ళు తినేవారు, అలా బతికేసేవారు. ఎవరైనా అంతే. అక్కడ బ్రాహ్మణులు అనేవారు, రాజులు జగ్గమ్మ కప్ప చెప్పానంటే బాగాలేదు నన్ను నేను వంగదీసి ఎత్తదని మా నాన్న కొట్టమ్మా. ఏం చెప్తాం, అప్పుడుగా చూస్తే ఏదండి. కవితకు ఏం చేశారు కంటిలో? అది గొబ్బరా కట్టుకు ఊగుతుంది, ఇక్కడ పేడ తీసి రమ్మన్నా అని చెప్పి చెప్పండి. కవితక్క గొబ్బరా కట్టుకు ఊగింది. ఆ మూడు కూడా వచ్చి కంట్లో కూర్చుంది. కన్ను వెంటనే ఈ నల్ల పాప పోయింది అనుకున్నాం, కన్ను రక్తం చూపిస్తుంది. అది డాక్టర్ గారి దగ్గరికి మా అత్తగారు నేను 4 దెబ్బలాడేసి ఏమో కొట్టకే అన్నారు. ఇంకేం చెప్తాం, ఉండి లేక పరిస్థితి. ఆ పడంగా భుజాన్ని వేసుకుని తీసుకెళ్తే కన్ను పోతుందమ్మ రాదన్నారు. ఇప్పటికీ దానికి వేడి చేసేప్పుడు కన్ను వచ్చాను. ఆ ఉండని కొబ్బరి చెట్లు ఎక్కమన్నానే నేను. మరి ఎలా నేర్చుకుంది, కొబ్బరి చెట్టు ఎక్కిపోయి మగులో కూర్చుంది. మగులో కూర్చుంటే అప్పుడు ఆడెవడంటే మాలపిల్లిగాడు ఉండేవాడు కదా, మాలతను రాయుడు సత్తిగాడు ఎవడోని కేకేసి ఏమండో అన్నాడు. ఏంటమ్మా అన్నాను. ఒకసారి ఇలా రండి అన్నాడు. ఏమమ్మా అనుకున్నాను. అప్పుడు ఈ పొయ్యిలో ఉండేవారు, ఏదైనా జరిగిందేమో అని ఓ భయం. అప్పుడంగా ఇలా వెళ్ళేప్పటికి ఈ పాప చెట్టు మొదలు ఉన్నాయి. అనేవాడికి ఏమన్నా పప్పడి తూరికెద్దదేమో భయం. అప్పుడంగా కవిత జాగే దిగొచ్చామో, ఇప్పుడు నేర్చుకున్నాము మా బంగారు తల్లి, దిగొచ్చాను. వచ్చాక పెట్టి కొట్టాను. తర్వాత మళ్ళీని ఈ పొలాలు కొట్టుకాడ చెట్టు ఎక్కేసి నన్ను చూసి ఉరికేసింది. ఇక్కడ పొసిపోయింది. అక్కడ ఇది సీసా ఏదో భద్రత అనుకున్నాను, పొసిపోయింది. అప్పుడు అది ఇంటికి తీసేవాళ్ళు వచ్చి ఆవిడ బాబు ఈ పాపగారు చెట్టు సగం దాకా వచ్చారు, ఉరికేసేది మమ్మల్ని చూసి. కొబ్బరికాయలు తీసేసింది. అప్పుడైనా వేణు ఏంటి కొబ్బరి చెట్టు కష్టం కదమ్మా. అది మరి ఎలా నేర్చుకుందాం, మరి ఎక్కడ నేర్చుకుంది, దీని మొహం తగిలిన తర్వాత పచ్చెట్లు కొబ్బరికాయలు తీసేసింది. ఇప్పుడు దాన్ని చూస్తే అసలు పేటెక్కలేదు. అప్పుడు కొబ్బరికాయ చెట్లు ఎక్కేసి అన్నయ్య గారు వేణు ఆయన అందరూ చూసి వేణు కేకేసి కవిత మీ పాపని ఇలా రమ్మని కవిత చెప్పిస్తాను. మా అమ్మ మీ అమ్మని నేను అడుగుతాను, నేను చెప్తుంది అనేసి చెట్టు ఎక్కి పెద్ద చెట్టు మామిడి చెట్టు కూడా చూడాలి. ఆ చెట్టు ఎక్కిపోతే ఆ రాయని గది నుంచి కేకేసి వేణు ఆయన చూపిస్తే పాప నువ్వు జాయిగా తిరిగిచ్చేయమ్మా. భయం అంటే ఒక కంగారు పెట్టి ఏ పడిపోతుందో చెట్టు నుంచి. ఎన్ని ఏళ్ళకి ఇదంతా? అది 11 ఏళ్ళు ఎన్నో ఉంటాయి, ఎన్నో చదువుతుంది, 8 చదువుతుంది. అది అసలు కొబ్బరి చెట్లు ఎక్కడ అలా నేర్చుకుంది, మాకు కోతులు అట్లా కదా మేము అంతా దాన్ని చెట్టు ఎక్కువ నేర్చుకున్నాం. చెట్టు ఎక్కుతాము ఆడపిల్లలు పైన పడ్డారు, చేతులు పళ్ళు వెళ్ళిపోతాయి, కుంటిగా వెళ్ళిపోతాయి, ఇంట్లో పడేసించేస్తారు. నువ్వు ఎక్కడో కదా వచ్చేది కప్పు అనేసి ఆయన చచ్చిపోయి అక్కడ ఉన్నారు మహానుభావుడు. ఆయన నన్ను కూడా కేకేసింది, పాప ఇలా చెట్టు ఎక్కుతుంది ఎక్కడ అయిపోయింది. అక్కడి నుంచి కంగారు పడిపోయింది అనుకోండి, అమైపోతుంది పిల్ల. ప్రశాంతం ముందు ఇలాగే చెట్టు ఎక్కేసేది, చెట్లు కొబ్బరికాయలు తీసేసేది. ఇప్పుడు నమ్ముతారు అసలు ఎవరైనా దాన్ని చూస్తే. ఏం చేసాడు, 200 కొబ్బరికాయ వచ్చాడు ఇక్కడ. కొబ్బరికాయ అంతా వచ్చేసాడు. సత్తు మామగారు ఇంటికి వెళ్ళి కత్తిమ్మన్నాడంట. కత్తిమ్మని వెళ్ళిపోయాడు. వీడికంటే కొండ కూర్చోడు ఎవడో వెళ్ళాడు. ఆడేమో తాటి చెట్లు ఎక్కి తీసాడు. నేను వెళ్ళాను ఆడుతూ పాటు. నువ్వు లేవు తెగినాను చేతికి పోయినప్పుడు ఇద్దరమే వెళ్ళి ముందుకెళ్ళి కొట్టాడు. అది నువ్వు కొంకొనట్టుకుంటావు. నేను అలాంటి కొట్టను, నేను ఆడికి ఇచ్చానంతే, ఆడు కొట్టాడు. నువ్వు కూడా వెళ్ళేవా, మరి నాకు చెప్పాలి కదా. ముంచుకెళ్ళి నేనే కదా ఏళ్ళు తెచ్చింది కవర్లో పెట్టి. ఏమని అక్కడ గ్యాప్ నుంచి వచ్చింది, అందుకే ఆ ఏలు అతకడానికి పనికి రాలేదు. అది బ్లాక్ అయిపోయింది ఏలు. పైగా నీ ఏడవట్లేదు. ఆడేమో పైనుంచి కొట్టేస్తున్నాడు, వేసేస్తున్నట్టు ఈడేమో నరికేస్తున్నాడు కేతలకి కొడవలే.